తులం బంగారం కూడా ఉంది. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. కానీ తులం బంగారం కూడా ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు ఇవ్వనప్పుడు ఈ 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా తులం బంగారం కాంగ్రెస్ పార్టీ బాకీ అని చెప్తా నేను ఖచ్చితంగా. తర్వాత అయినా కూడా 5 ఏళ్లలో మీరు ఎప్పుడు వచ్చినా కూడా 5 ఏళ్ళు మీరు పూర్తి చేసుకున్న సందర్భమైనా కూడా అప్పుడైనా కూడా 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకు తులం బంగారం ఇవ్వాల్సిందే. అదే డిమాండ్ పెడుతున్నాను.
వాళ్ళు కొన్ని హామీలు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే 5 ఏళ్లలో చేద్దాము, 3 ఏళ్లలో చేద్దాము, సంవత్సరాలు చేద్దామని పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమన్నదంటే 100 రోజులు మీకు గ్యారెంటీ కార్డు ఇచ్చిండ్రు సంతకాలు పెట్టి. 100 రోజులల్లా ఈ 6 హామీలు 6 9 ఉంటాయడ. ఈ 9ని మేము 100 రోజులలో చేస్తామన్నారు. 100 రోజులలో చేయకపోతే మేము అడగకపోతుంటిమి. అయినా మీకు ఇక్కడ ఉన్న మా సోదరుల చేతులు ఏముండదు, పైన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని ఆలోచన. మేము పోయినప్పుడు ఇట్లా అడుగుతున్నారు కింద, కాబట్టి మీరు చేయండి అని పైన ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మాత్రమే చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, తులం బంగారం బాకీనే. తులం బంగారం ఖచ్చితంగా బాకీ. 1,00,000 రూపాయలు ఇచ్చినారు, 1,00,000తో పాటు తులం బంగారం ఇవ్వాలా. ఒకటి మాత్రం వాస్తవం, అడుగుతున్నాం. ఇప్పుడు అమ్మ పెన్షన్లు చూద్దాం, ఇస్తామంటున్నారు కదా, చూద్దాం. మళ్ళీ మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? మీరు ఇక్కడ ఇవ్వలేరు, కానీ పై లెవెల్లో మీ వాళ్ళకి చెప్పడానికి ఉపయోగపడుతుందని మేము చెప్తా ఉంటాం. ఖచ్చితంగా ఇవ్వాలి. అట్లంటే 2 సార్లు అయింది రైతు బంధు రాలే, ఇవ్వాలి కదా. 2 సార్లు అయింది కదా రైతు బంధు వానాకాలం మొన్న రాలే కదా. మరి రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ రైతు బంధు కూడా వేయాలి. మరి రైతు బంధు ఆపేసి రుణమాఫీ చేస్తే లాభం ఏంటి? అదే అడుగుతాం. రైతు తీసుకున్నప్పుడు 2 లక్షలు కట్టుకుంటే కడుగా మేడం కడుగా అయితే అట్లా కట్టినా కూడా వస్తలేవు. 10 నెలలకే 1 రూపాయలు దున్నడానికే నిలబడి అదేంటే ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తామని 3 సార్లు చెప్పేది.
పోయినసారి మేము ఇయ్యలేమని మీరు ఇస్తామంటే మరి ఇయ్యాలే కదా అంటాము, ఇయ్యాలే కదా, ఇయ్యమని అడుగుతున్నాం. బాబు మేము ఇయ్యలేదన్నావు, మీరు ఇస్తామన్నారు, అదే ఇవ్వమని అడుగుతున్నాము. అన్నిటికీ 100 రోజులు 100 రోజులు 100 రోజులు 100 రోజులు అని గ్యారెంటీ కాగానే సంతకాలు పెట్టించింది కదా, అదే అడుగుతున్నాం. నేనేమన్నా అక్క చెల్లెలు వచ్చింది కాబట్టి తులం బంగారం అన్నా కాబట్టి అది బాకీ అంటున్నాం, అంతే, ఇంకేమంటలేదు. ఇప్పుడు కాదు 5 ఏళ్ళకి మళ్ళీ మీరు ఓటు వేయడానికి వచ్చినా మీరు బాకీ తులం బంగారం ఇచ్చి ఓటు అడుగుతున్నా ఆయన నాకు అంతే, ఇంకేం లేదు. వేరే మాట్లాడలేదు, నేను ఇస్తామన్నది ఇవ్వండి, ఇప్పుడు కాకపోతే తర్వాత ఇవ్వండి, అప్పు తెస్తారా తెచ్చియండి, అప్పు తెస్తలేదా 1,50,000 కోట్లు అప్పు చేసిండు, ఇవ్వండి మరి, అదే అడుగుతున్నాం. ఇప్పుడు మొన్న దాకా ఏం చెప్పింది కదా, రైతు మంది వేస్తున్నాం అంటదా, పల్లె కదా, అదే అడుగుతున్నాం. గవి అడుగుతున్నాం, 2 సార్లు రైతు బంద్ వేయాలా, రుణమాఫీ చక్కగా కాకపోయి తులం బంగారం వేయండి. ఈ మధ్య నీళ్ళ సమస్య వస్తుందట, ఇంతకుముందు నీళ్లు తాగడానికి మంచిగా వస్తుంది, ఆడాడకుండా నీళ్ళు వస్తలేవంట. ఎందుకు వస్తలేవు మరి? అప్పుడు ఇవే లైన్లు ఉన్నాయి, అప్పుడు ఈ లైన్ మీద నీళ్ళు వస్తుండే, అప్పుడు ఈ ట్యాంకులే ఉన్నాయి, మరి ఎందుకు వస్తలేవు? అడగాలా లేదా? అవే అడుగుతుంటాను. బట్ ఏమైనా కూడా మగ చెల్లెలందరికీ ఎవరి పేరు మీద చెక్కు తీసుకుంటున్నారో 1,00,000 రూపాయలు ఆడబిడ్డ సంతోషంతో ఉండాలని, పిల్ల పాపలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొకసారి మీ అందరికీ కూడా ఇది మాత్రమే అడుగుతున్నా, ఏ మాట ఇచ్చే కార్యక్రమంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీలు గదే చేయమంటున్నాం. ఇంకొకటి మన దగ్గర ఇంకోటి ప్రమాదం ఏం జరుగుతుంది, అన్నోజులలో వచ్చిందా మొత్తం భూమి తీసుకుంటున్నాడు, తిమ్మాపూర్లు ఉన్నారు, రోడ్డు అవసరం లేకుండా భూమి తీసుకుంటున్నారు. కానీ వద్దంటున్నాం, మస్తు రోడ్లు ఉన్నాయి, ఉన్న రోడ్లనే మంచిది ఏంటి, మళ్ళీ కొత్త రోడ్డు ఎందుకు వేస్తారు? దగ్గర 3,000 ఎకరాలు మనకు అందుకోలనే తీసుకుంటున్నారు. మళ్ళా ఇప్పటికే 14,000 ఎకరాలు తీసుకున్నాం, మళ్ళా 3,000 ఎకరాలు అయితే ఎక్కడ పోవాలి, మిచ్చిమెత్తుకొని తినాల్సి వస్తుంది. భూములు తీసుకోకుండా అంటున్నాం, కవి మేము అడుగుతున్నది. అది అడిగితే కోపాన్ని వస్తే ఎట్లా? ప్రజల కోసం పనిచేసినప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుతాం. మరొకసారి మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మాట్లాడేళ్ళందరికీ చెక్కులు తీసుకోండి. మీరందరూ తీసుకున్న వాళ్ళందరూ కూడా మీ ఆడపిల్లలు ఎవరికైతే తీసుకుంటున్న వాళ్ళు మంచిగా ఉండాలని, చల్లగా ఉండాలని, ఎందుకంటే ఆడపిల్లలు చల్లగా ఇల్లంతా చల్లగా ఉంటుంది, చల్లగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికి వచ్చిన అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, ఏ ఊళ్ళనైతే పిలుస్తామో చెక్కులు ఆ ఊరికి సంబంధించిన నాయకులు ఖచ్చితంగా వస్తారు. స్టేజ్ మీదకి రావద్దు, కానీ స్టేజ్ కింద ఎవరైనా ఉండొచ్చు. ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేదు. సర్పంచ్ చేసినోడో, వార్డు మెంబర్ చేసినోడో, ఎంపీటీసీ చేసినోడో వాళ్ళకున్న అనుబంధంతో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. వచ్చినప్పుడు స్టేజ్ మీదకి రానివ్వము, స్టేజ్ మీద ప్రోటోకాల్ ప్రకారం కూర్చోబెడతాం. కానీ స్టేజ్ కింద ఏ జెండా పట్టిన నాయకుడైనా స్టేజ్ కింద